ఫ్రెండ్స్ కన్నాగంత చేపలను అయితే చేయబోతున్నానండి. ముందైతే గులివిందల చేపలను అయితే శుభ్రం చేసేసి డబ్బులోకి అయితే తీసుకున్నానండి. గులివిందల చేపలను అయితే శుభ్రం చేశాను. ఏదో నాకు వచ్చినట్టుగా కటింగ్ చేశానండి. ఇవి కూడా చేస్తానని చూపించేస్తున్నా. చూసేయండి. ముందుగా అయితే చేపలకి విధంగా పైన కొంచెం లైట్గా పులుసు ఉంటుందండి. ఎక్కువే ఉండదు, కొంచెం కొంచెం ఉంటుంది. చేపతో అంటే వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, పైన పొక్కంతా తీసేసుకున్నానండి. ఎలా శుభ్రం చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. తలకైతే తీసేస్తున్నా, చంపలు తీసేస్తున్నా, తలకాయ అయితే ఉంచుతున్నానండి. తలకాయ తోటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత తోకని అయితే కట్ చేస్తున్నా. ఓకేనా, ఈ పక్కన ఉండే ఎక్స్ట్రాలన్నీ తీసేసుకోవాలండి. దగ్గర చూడండి ఎలా తీసుకుంటున్నాను. విలేజ్ ఆడవాళ్ళతో మామూలుగా ఉండదండి, అన్నీ చేస్తారు. ఓకేనా, ₹50 మిగిలి ఇచ్చారంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. అదే వీటిని బజార్కి పంపిస్తే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి. చెంపలు అయితే తీసేసుకున్నాను. ఇటువంటి పొట్ట కూడా కోసేస్తాను. చూడండి, చాపగానే ఉంచుతున్నాను. దీన్ని సన్నగా కోసుకుంటున్నా. అక్కడికి చాప ఎలా వస్తున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని కూడా. చూడండి ఎంత బాగా కట్ చేశాను. సూపర్గా వచ్చిందండి. నేను కూడా అట్లాగే కోసేసుకుంటున్నానండి. ఎప్పుడు మా వారు చేపలు తెచ్చినా, కోడిని తెచ్చినా ఇంట్లోనే చేస్తానండి. అయితే ఎక్కడికైనా వెళ్ళాలి అని ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మాత్రం బయట చేయించుకోరండి. ఈరోజు నేను చెప్తాను, ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి. నేను చేయడం కూడా నాకు ఇష్టమేనండి. ఇంట్లో చేయడం కూడా ట్రై చేస్తాను. ఒకవేళ రాకపోయినా నేర్చుకుంటాను. ఎట్లాగైనా ఇంట్లోనే చేస్తానండి. బాగా కట్ చేసుకుంటున్నా. పక్కన ఉన్న అడ్జస్ట్లు ఇంత ఇంట్లో మా నాన్న చేసేటప్పుడు చూసేదాన్ని కానండి, ఎప్పుడు నేర్చుకోలేదు. కానీ పెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నానండి నేను. ఓకే, నేనైతే చిన్న ముక్కలు వస్తున్నానండి, ఫ్రై చేస్తాను. మన ఇష్టం కదండి, మన చేతిలో పని. ఆడైతే వాళ్ళకి నచ్చినట్టు కోసిస్తారు. ఇంట్లో కాబట్టి నాకు నచ్చినట్టుగా వస్తున్నానండి. భలే ఉందండి చేప అయితే, గట్టిగా ఎలా ఉందో చూడండి. ముక్కలు ఎంత బాగున్నాయో ఇంకా చూడండి, చాలా బాగున్నాయి కదా. వీటిని కూడా అట్లాగే ఫ్రై చేస్తారు ఇంట్లోకి. చూడండి, ఈ చేపలు కూడా ఇలాగే కోసుకుంటున్నానండి. సంతోషంగా చేస్తానండి. ఏదైనా తెచ్చిస్తే మాత్రం బాగాలేకపోయినా సరే అట్లా ఓపెన్ చేసుకొని చేస్తాం. చూడండి బాగా ఉంది. మసాలా అంతా పట్టించుకొని చేస్తే సూపర్గా ఉంటుంది.